కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వీడియోలో చూసి మిమ్మల్ని భలే క్యూట్గా ఉన్నారు, భలే ముద్దుగా ఉన్నారు అనిపిస్తుంటుంది. ఏంటంటే మిమ్మల్ని చూస్తే ఏదో గెస్ట్ని వేరే వాళ్ళని చూసిన ఫీల్ రాదు ఎప్పుడైనా సరే. మా బాబాయ్ని చూస్తే ఎట్లా ఉంటుంది, మా వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుంది, అంత జనం అందరూ కూడా అలాగే ఓన్ చేస్తున్నారు మిమ్మల్ని అందరూ. మీరు చెప్పే విధానం అది కూడా వివరంగా విడమర్చి చెప్తుంటారు ప్రతిదీని. ఎలా అండి ఇదంతా? ఎలా? నేను మొదటి నుంచి అంతేనండి వెంకటేష్ గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక విషయం గురించి మనం మాట్లాడితే అవతల వాళ్ళకి చాలా క్లియర్గా అర్థం కావాలనే పాలసీ అది. దాన్ని బట్టి నేను చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పడం నా అలవాటు. ఓకే, మరి తేజ ఎట్లా వచ్చాడు ఇందులోకి? మళ్ళీ తేజ అంటే నా వారసుడే అనుకోండి. నా తర్వాత ఈ ఛానల్ని నడిపించాలనేది మా తేజ ఒక్కడే. ఎందుకంటే మా పెద్దబాబు ఫీల్డ్లోకి రాలేదు. మా తేజకి ఈ ఛానల్ పెట్టాలనే ఐడియా కానీ, దీన్ని ఇలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఐడియా కానీ మా అబ్బాయికి ఫస్ట్ వచ్చింది. మేము నమ్మలేకపోయినా ఇది ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని. ఈ ఫ్యూచర్ ముందే మాకు చెప్పేశాడు మా అబ్బాయి. మాత్రం 100% కరెక్ట్. అంటే ట్రై చేద్దాం డాడీ, వర్కౌట్ అవుతుంది, నీకు వంట వచ్చు, నాకు ఫోటోగ్రఫీ వచ్చు కదా, ట్రై చేద్దాము, ఒక 1 year చేద్దాం, కన్సిస్టెంట్ లైక్ చేసుకుంటా ఉందాం, రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక 1 year చేద్దాం కరెక్ట్గా, రెగ్యులర్గా ఒక మంత్లీ ఒక 3 videos 2 videos పెడదాము, చూద్దాం అసలు రెస్పాన్స్ ఎట్లా చూద్దాము అని చెప్పాను అనమాట. సరే అని చెప్పేసి ఇమీడియట్గా ఎప్పుడైతే ఐడియా వచ్చిందో, యాక్చువల్ నా లైఫ్లో ఏంటంటే నేను ఎన్ని ఐడియాలు వచ్చినా సరే ఏవి ఇంప్లిమెంట్ చేసేవాడిని కాదు, వదిలేసేవాడిని. అది ఐడియాస్ లాగా మిగిలిపోయావు అనమాట. ఎప్పుడైతే ఇదొక్కటి ఎందుకో నాకు తెలియదు, ఈ ఫుడ్ అండ్ ఫామ్ది డాడీతో చేద్దాము, వర్కౌట్ అవ్వచ్చేమో అని చెప్పేసి నేను డాడీకి చెప్పాను. చెప్పగానే డాడీ ఎప్పుడైతే ఒప్పుకున్నారో వెంటనే నేను కూడా వెళ్ళిపోయి లొకేషన్స్ స్కౌట్ చేశాను అనమాట. వెళ్ళాను, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఊరు అల్లంపూర్ దగ్గర ఉండవెల్లి అని, ఆ సరౌండింగ్ లో దొరికింది నాకు ఒక లొకేషన్. చూడగానే మేము చూసిన ఫస్ట్ లొకేషన్ అదే ఫైనల్ అయింది అనమాట. చూశాను, నచ్చింది, వెంటనే ఓకే డాడీ మొబైల్లో వీడియోస్ తీసుకున్నాం, మొత్తం తీసుకొని ఈ లొకేషన్ బాగుంది, ఒక బావి, ఆ చెట్టు అంతా మీరు చూసే ఉంటారు పాత వీడియోస్ లో. అంటే కొత్త ఇప్పుడున్న ఫామ్ హౌస్ కాకుండా పాత వీడియోస్ అనమాట. సో చూసి వచ్చి ఇంటికి వచ్చి చెప్పాను నేను. చెప్పి డాడీ ఇట్లా ఒక లొకేషన్ దొరికింది, మనం చేద్దాము అంటే, ఏం చేయాలరా నాకు తెలియదు, ఎట్లా అది అని అన్నాడు. కూర్చో డాడీ ఒకసారి నించో, నువ్వు షర్ట్ వేసుకో అని చెప్పి షర్ట్ వేయించా. వేయించితే హాయ్ అందరికి నమస్తే, ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ లో చూస్తుంటారో అది చెప్పించా. 5-6 తీసుకున్నా షార్ట్స్. హాయ్ అండి అందరు నమస్తే, హాయ్ అండి అని చూస్తున్నా. చేయలేడేమో, ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది నాకు ఎందుకు కొంచెం. సరే ట్రై చేద్దాం, ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నది. ఫస్ట్ ట్రై చేద్దాం అనుకోయేదే ఉంది. కెమెరా అంతా అప్పటికే కెమెరా కొనిచ్చారనమాట. ఆ కెమెరా కొనిచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో మన ఫుడ్ అండ్ ఫామ్ ఛానల్ వీడియో అనమాట. నాకు వీడియోస్ తీయడం రాదు, నాకు ఫొటోస్ తీయడం ఒకటే వచ్చాను. తెలియలేదు కెమెరా కొనిచ్చినట్టు తెలియలేదు, ఇదే ఫీచర్ అవుతుంది. నేను ఆల్రెడీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని. ఆ ప్రాసెస్ లో కొనిచ్చారు. సరే అమ్మా నువ్వు కెమెరా అప్డేట్ అవ్వాలన్నావు కదా, సరే తీసుకో అని చెప్పి ఇద్దరు అమ్మ నాన్న కలిసి చీటీ డబ్బులు వేసి ఒక 3 lakhs అలా తీసుకొని నాకు కొనిచ్చారు అనమాట. వీళ్ళే హోటల్ రన్ చేసుకుంటూ ఆ చీటీ డబ్బులు కట్టుకునే వాళ్ళు. నేను వెడ్డింగ్స్ చేయాల్సిన కెమెరాతో నేను సరే ట్రై చేద్దామని చెప్పి వీడియో తీసాను. నాకు వీడియో అసలు తీయడం రాదు. అదే మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూస్తే మీకు అసలు అర్థం కాదు, వీడియో అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట మొత్తం అంతా. కానీ నచ్చి నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, యోగి, విశ్వ, ఇట్లా రామకృష్ణ ఇట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ పంపించా, ఎడిటింగ్ చేసా. ఎడిటింగ్ కూడా రాదు నాకు, ట్యూటోరియల్స్ చూసుకుంటూ ఎట్లా చేయాలి ఏంటని ప్రతిదీ ఒక 8 days తీసుకున్నా నా ఫస్ట్ వీడియో ఎడిట్ చేయడానికి. నాకు రాదు అసలు, ఎడిటింగ్ రాదు. ఫోటోషాప్ వచ్చు, ఫోటోస్ తీయడం వచ్చు, కానీ వీడియో ఎడిటింగ్, వీడియోస్ తీయడం రాదు నాకు. వేరే వాళ్ళకి ఇచ్చారు మామూలుగా అయితే మీరు? ఎవరికి అంటే ఫోటోలు, వెడ్డింగ్ ఫోటోలు అవి ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు. నేను వీడియో ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. ఎప్పుడైతే ఆ 8 days పట్టింది, పంపించాను ఫ్రెండ్స్ అందరికి. సూపర్ మామ, అదిరిపోయింది, అసలు అదిరిపోయింది. మాకు కొంచెం మైక్ ఒకటి కొంచెం గాలి ఆ డిస్టర్బెన్స్ ఉంది, మిగతా అంతా సూపర్ అది ఇది అని చెప్పగానే ఓకే. ఆ అప్రిషియేట్ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోయింది అనమాట. చలో డాడీ చాలా మంది నచ్చింది, మనం పలానా రోజు పెట్టేద్దాం, ఛానల్ పేరు ఏంటి అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ డిస్కస్ చేసి పెట్టిన ఛానల్ పేరు ఇది అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఇంకా ఛానల్ పెట్టేశామో, వీడియో పెట్టేశామో, ట్విట్టర్లో పెట్టాను నేను. ట్విట్టర్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. ట్విట్టర్లో అందరూ రీట్వీట్స్ చేశారు, చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ, మంచి సర్కిల్ ఉంది. వాళ్ళందరూ రీట్వీట్ చేయగానే ఒక 1K వ్యూస్ వచ్చేదానికి. 1K వ్యూస్ వస్తే అదే హ్యాపీ. ఆ రోజు 1K వ్యూస్ వచ్చే ఒక 10 days లో నాకు 800 subscribers ఎలిజిబిలిటీ కావడానికి హెల్ప్ చేశారు. సో చలో ఇంకా బాగుంది, అప్రిషియేషన్ వస్తుంది, బాగుంది అంటున్నారు వర్క్ అని చెప్పేసి గుడ్డిగా
ఇటు నుంచి వెడ్డింగ్ నుంచి వచ్చే డబ్బులతో తీసుకొని వీడియోస్ చేసేవాడిని. వీడియోస్ చేసుకుంటూ ఇద్దరు వెళ్ళడం, పొద్దున్నే అదొక మాకు 30 km డిస్టెన్స్ మాకు. డాడీ పొద్దున్నే 2 o'clock లేచి అక్కడంతా కుకింగ్ చేసుకొని హోటల్లో ఆ సరుకు అంతా అమ్మకి అప్పచెప్పి 4 o'clock వచ్చి నా బండి ఎక్కేవాడు. కెమెరా తీసుకొని మేము వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో వీడియోస్ అన్ని షూట్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ హోటల్కి వెళ్ళి ఆ సాయంత్రం రుబ్బులు వేసుకునేవాడు. రుబ్బులు వేసుకొని వచ్చి అప్పుడు సాయంత్రం పడుకునేవాడు. మళ్ళీ 2 o'clock లేయడం, మళ్ళీ హోటల్ వేయడం. వీడియో ఉన్నప్పుడు మాత్రం ఇది ప్రాసెస్. రెగ్యులర్గా డాడీ ఎప్పుడు 2 o'clock లేస్తాడు, మధ్యలో రెస్ట్ ఉంటుంది, ఇలా చూసుకుంటారు. సో అలా చేసాము. ఇంకా అలానే వెడ్డింగ్స్ చేస్తూ ఇది చేసామండి భయ్య నేను కంప్లీట్గా. అలా చేసుకుంటూనే వీడియో ఎడిటింగ్ అనేది, అది తీయడం అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతా వచ్చింది అనమాట. విజువలైజేషన్ అనేది నాకు ఉండింది మొత్తం, ఎట్లా చూపించాలి మన ఛానల్ని, మన వీడియోస్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్ నా విజువలైజేషన్ మొత్తం అంతా నేను విజువలైజ్ చేసుకునేవాడిని. నేచర్ చూపించాలి, వాటర్ చూపించాలి, ఎందుకంటే నేను ఎక్కువ ఇష్టపడతాను అవన్నీ. సో ఆ జనాలు నచ్చుద్ది అనేది నా కాన్ఫిడెన్స్ అనమాట. సో డాడీ వాళ్ళకి కూడా నచ్చాయి చూపిస్తుంటే. వీళ్ళకి తెలిసేది కాదు, ఏదో అడిగాడు మనం చేద్దాం అనేదే ఉండేది డాడీకి. అదే చెప్తాను బాబాయ్ గారు, వచ్చి అడిగినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు, ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను నిజంగా ఇది సక్సెస్ అవుద్దా కాదా అనేది ఒక చిన్న అనుమానం ఎక్కడ ఉండేది. దాని దగ్గర డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు, వచ్చిన డబ్బులు కూడా పెట్టి కూడా పెట్టేస్తున్నాడు. కాకపోతే మా పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా ఆలోచించి చేస్తారు. వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు, నాకు ఇష్టం ఉండదు. మా పిల్లలు ఏది అడిగినా సరే పలానా చేద్దాం డాడీ అంటే ఓకే మీ ఇష్టం, కానీ మీరు ఏది చేసినా ఆలోచించి చేయండి, దాంట్లో మళ్ళీ మీరు ఫెయిల్ అవ్వకూడదు అనేది మాత్రం నేను సజెస్ట్ చేసేవాడిని. వాళ్ళు అలాగే అన్నారు, దానికి ఓకే చేశాను. ఓకే, అంటే డైలీ పొద్దున్నే ఇలా మిమ్మల్ని బండి మీద తీసుకెళ్తూ వీడియోలు చేయమండవు, మీకేమో కొత్త కదా కెమెరా ముందు కొత్త. ఎన్నిసార్లు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అది నిజంగా నేను ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యానండి వెంకటేష్ గారు. ఎందుకంటే 2 గంటలు లేచి నా భార్య, నేను హోటల్లో వర్క్ అంతా చేసి ఒక 4 items చేయాలి, దానికి సంబంధించి నేను నా భార్యకి అక్కడ అన్ని అప్డేట్ చేసి మిగతా వర్క్ అంతా నా భార్య చూసుకునేది. తర్వాత దోశలు వేయటం కానీ, పార్సిల్ కట్టడం కానీ, చట్నీలు అయిపోతే చట్నీ వేసుకోవడం కానీ అంతా నా భార్య చూసుకునేది. అంత హార్డ్ వర్క్ చేసాం. నేను అక్కడంతా రెడీ చేసి నా భార్యకి ఇబ్బంది లేకుండా ఈయన రెడీ అయ్యేవాడు. నేను వచ్చే లోపల బండి ఎక్కడం, అప్ అండ్ డౌన్ 60 kilometers వచ్చేది. అయినా సరే ఒక హ్యాపీ ఫీలింగ్ అయ్యేవాడిని. ఎందుకంటే ఇది నా కొడుకు డ్రీమ్, ఇలా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి దానికి మనం సపోర్ట్ చేయకపోతే అతను ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే పిల్లలు ఒకటి అనుకున్నప్పుడు, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం డాడీ అంటే దాన్ని మనం కంపల్సరీగా చిన్నప్పటి నుంచి అంతే సహకరించాలి. నేను ఏ ఐడియా చెప్పినా పద చేద్దాం, అది మంచా చెడా చూడు డాడీ వెంటనే ఓకే చెప్పేసేవాడు. మమ్మీ ఏమన్నారు మరి? డాడీ ఓకే, మమ్మీ కూడా అంతే. ఇంట్లో అందరూ సపోర్టివ్ నాకు. నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నానంటే బాగుంది కదా నీకు, అక్కడ ఫోటోగ్రఫీ నీకు అక్కడ బాగా వస్తుంది, ఇక్కడ హోటల్ కూడా బాగుంది. సో నాన్నగారు అట్లా డైలీ వచ్చేస్తుంటే ఎందుకు వద్దని ఏమన్నారా మమ్మీ? ఏమన్నారు? లేదన్న, ఫోటోగ్రఫీ అనేది బేసిక్లీ ఎక్కువ సేవింగ్స్ ఉండేవి కాదు నా దగ్గర, డబ్బులు ఎంతసేపు ఈఎంఐలు కట్టుకోవడం ఇది ఉండేది, ఎక్కువ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎందుకు అనేవాళ్ళు, అరే మా అమ్మ అనేది అనమాట, వచ్చిన వాడిని పెడుతున్నావురా, ఎట్లా క్లిక్ అవుతుందా లేదా, క్లిక్ అవుతుందా, అమ్మ మనకి 20,000 వస్తే చాలమ్మా మనకి యూట్యూబ్ నుంచి, మనకి ఎక్కువ అక్కర్లేదు, 20,000 వస్తే 20-30,000 మీకు హోటల్ నుంచి 10,000 అట్లా 20,000 మిగులుతాయి, వెళ్ళిపోతుంది, సరిపోతుంది అమ్మ మనకి, సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మాకు 0 సేవింగ్స్ మా లైఫ్లో, అసలు ప్లానింగ్ లేకుండా ఉండింది బేసిక్లీ మా ఫ్యామిలీ. సో అప్పటి వరకు ఏం సేవింగ్స్ ఉండేవి కాదు, అకౌంట్లో 50,000 కూడా ఉండేవి కాదు. లిటరల్ ఏమైనా అయినా సరే వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా ఇంకోరిని అడగాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పెట్టా ఈ ఛానల్ నేను. ఎప్పుడైతే ఇంకా మా మమ్మీకి డాడీకి ఒకటే చెప్పా, మమ్మీ పక్క 20,000-30,000 వస్తాయి, ఇదే మన టార్గెట్, అది వచ్చారు పని చేద్దాం మమ్మీ అంటే, ఏమోరా నాయన నువ్వు చెప్పిందే, నువ్వు ఏదంటే అదే అన్నట్టు ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఓకే చెప్తా ఉన్నారు అనమాట. ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది ఐడియా ఉందా మీకు? ఫస్ట్ మంత్ డ్రా చేసింది అన్న. యాక్చువల్ మానిటైజేషన్ అయ్యాక మాకు డబ్బులు రాలా. మానిటైజేషన్ అయ్యాక 4 months అన్ని కలిపి వచ్చాయి మనకి, అరౌండ్ ఒక 60K అట్లా వచ్చాయి. అది చూసి నాకు ఎనర్జీ వచ్చింది అనమాట. మా అబ్బాయి ఆలోచన సక్సెస్ అయింది, దీన్ని మనం ఇక వదులుకోకూడదు, ఈ ప్రయాణంలోనే మనం చాలా కష్టపడి ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో మా ఇంటిల్లి పాది అందరూ కోఆపరేట్ చేశారు.